రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మనము తులిప్ గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. దానిలోని మరి మూడవదిగా ఎల్ పదము సూచించే విషయం ఏంటంటే లిమిటెడ్ అటోన్మెంట్. దీన్ని మనము తెలుగులోని నిశ్చయ ప్రాయచిత్తం లేదా పరిమిత ప్రాయచిత్తం అని అంటాం. మొదటిగా మనం దీని యొక్క నిర్వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు వారు సిలువలోని కేవలము దేవుని చిత్తం చొప్పున మరియు ఆయన మహిమ నిమిత్తము జగత్పునాది వేయబడక ముందే ఎన్నుకున్న తన ప్రజల నిమిత్తమై తన ప్రాణాన్ని ప్రాయచిత్తంగా అర్పించారు. మరలా ఒకసారి నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు వారు సిలువలో కేవలము దేవుని చిత్తం చొప్పున మరియు ఆయన మహిమ నిమిత్తము జగత్పునాది వేయబడక ముందే ఎన్నుకున్న తన ప్రజల నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని ప్రాయచిత్తంగా అర్పించారు. మీకు ప్రశ్న రావచ్చు, దేవుడు అందరి కోసం మరణించలేదా? మరియు ఆయన పక్షపాత, ఒకవేళ ఆయన ఎన్నుకున్న వారి కోసం మాత్రమే చనిపోతే అని చెప్పేసి మీకు ఒక ప్రశ్న రావచ్చు. అవును, ఆయన కేవలము ఆయన ఎన్నుకున్న వారి కోసమే చనిపోయాడు. ఆయన అందరి కోసము చనిపోలేదు. ఆయన పక్షపాతి కూడా కాదు. ఎందుకనంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ని మనం సంపూర్తిగా గ్రహించాలి. బైబిల్లో ఉన్న సిద్ధాంతాల్ని మనము గ్రహించాలి. లేదంటే మనము దేవుడిని తప్పుగా అర్థం చేసుకునే స్థితిలో ఉంటాం. ఎందుకంటే నేను ఈ యొక్క సిద్ధాంతాన్ని గ్రహించినప్పుడు నేను అనుకున్నాను, దేవుడు అందరి కోసం చనిపోయాడు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరినీ రక్షిస్తాడని చెప్పేసి అనుకున్నాను. కానీ బైబిల్ బోధించే విషయము అది కాదు. కాబట్టి మనము దీన్ని అర్థం చేసుకోవడానికి మొదటిగా దేవుని ఎన్నిక గురించి మనము నేర్చుకోవాలి. ఇది ఒక సిద్ధాంతము, బైబిల్లోని చాలా స్పష్టంగా బోధించబడిన సిద్ధాంతము. పాత నిబంధనలోని బోధించబడింది, ఆది కాండములోని, తర్వాత కొత్త నిబంధనలోని బోధించబడింది, రోమీలకు రాసిన పత్రికలోను, తర్వాత మత్తయి రాసిన సువార్తలోను, ఎఫెసీ రాసిన పత్రికలోను, పూర్తిగా సంపూర్ణ బైబిల్లోని మరి మనం ఈ సిద్ధాంతాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటిగా మనం రోమీలకు రాసిన పత్రికలు ఉంచుకొని వచనాలు చూద్దాం. 9వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావం చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతోనే సహించననేమి అన్నాడు. మనం ముందుకు వెళ్ళక ముందు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇక్కడ నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రలైన ఘటములు అన్నాడు. ఇది దేనికి సూచిస్తూ ఉంది? లేకపోతే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే నరకానికి వెళ్ళే వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఉగ్రతను పొందుకొనడానికి సిద్ధంగా ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటము ఎడల ఆయన యూదుల నుంచి మాత్రమే కాక అన్ని జనుల నుంచి ఆయన పిలిచిన తన మహదైశ్వరమును కనపరచవాలని పిలిచాడని చెప్పేసి అంటున్నా ఉన్నాడు. ఇక్కడ మహిమను పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర అన్నాడు. ఈ కరుణా పాత్ర ఎవరండి? ఇది ఎవరికి సూచిస్తూ ఉందంటే క్రీస్తు యేసు ద్వారా రక్షించబడిన వ్యక్తుల గురించి సూచిస్తూ ఉంది. సో సింపుల్గా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు గ్రూపులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉగ్రతను పొందుకోవడానికి సిద్ధపరచబడిన వారు, రెండవది ఏంటంటే దేవుని కృపను, దేవుని యొక్క దయను పొందుకోవడానికి సిద్ధపరిచిన ప్రజలు. వీరెవరంటే ఒకళ్ళు పరలోకానికి లేకపోతే దేవునితో నిత్యం ఉండడానికి మరి ఏర్పాటు చేయబడ్డ లేకపోతే ఎన్నిక చేయబడ్డ ప్రజలు. రెండవది ఎవరంటే మరి నిత్య నరకానికి ఎన్నిక చేయబడిన ప్రజలుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే సత్యాన్ని సామెతలు 16:4లో కూడా మనకు కనపడతా ఉంది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసింది. ఇది గమనించండి. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేసెను. నాశన దినమునకు భక్తిహీనులను ఆయన కలుగజేసాను అంటే నరకంలో పడవేయబడటానికి ఆయన భక్తిహీనులను కలుగచేసునని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, ఇది చూడండి, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దేవుడు
తన కుమారులుగా స్వీకరించడానికి జగత్ పునాది వేయబడక మునిపే మనల్నంట ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమైన వల్లని జగత్ పునాది వేయబడక మునిపే, ఎప్పుడు? అవ్వ ఆదాముని చేయకముందే, దేవుడు ఆకాశం భూమిని సృజించకముందే, దేవుడు నిన్ను నన్ను చేయకముందే ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన కొంతమందిని తన మహిమ కోసము తన ప్రేమ ద్వారా క్రీస్తులని రక్షించడానికి ఎన్నుకున్నాడు అనే సత్యము మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో నిత్య రాజ్యం కొరకు, లేకపోతే ఆయనతో నిరంతరం జీవించడానికి, ఆయన కుమారులుగా ఉండడానికి ఆయన వారి కోసము మరణించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడు అందరి కోసం మరణిస్తే నరకంలో ప్రజలు ఎందుకు ఉంటారు? దాని ద్వారా మనం ఏం చెప్తున్నా తెలుసా? ఒకవేళ ఆ సిద్ధాంతాన్ని నమ్మితే యేసు క్రీస్తు వారి యొక్క రక్తము అందరిని రక్షించడానికి సరిపోయింది కాదు. యేసుక్రీస్తు వారి రక్తము నరకంలో ఉన్న ప్రజల్ని విమోచించడానికి సరిపోయింది కాదని చెప్పేసి మనం అంటా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నరకంలో ప్రజలు ఎందుకు ఉంటారో తెలుసండి? నరకంలో ప్రజలు ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారిని ఎన్నుకొనలేదు. దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, వారికి నాశన దినం కొరకు ఎన్నుకున్నాడు. ఆయన యొక్క ఉగ్రతను చూపించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కానీ ఆయన కృప ద్వారా నిన్ను నన్ను, ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే నిన్ను నన్ను ఆయన తన యొక్క మహిమను, ఘనతను, ప్రేమను మన జీవితంలో చూపించడానికి ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి యేసు రక్తము ఆయన ఎన్నుకున్న ప్రజల నిమిత్తము, లేకపోతే ఆయన చేసిన ప్రాయశ్చిత్తం అనేది ఆయన ఎన్నుకున్న ప్రజల నిమిత్తము చిందించబడింది. ఒకవేళ మనము అందరి కోసం చిందించబడింది అంటే, మరి మనం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నరకంలో ప్రజలు ఎందుకున్నారు? నరకంలో ప్రజలు ఎందుకున్నారు? కారణం ఏంటంటే, దేవుడు వారి కోసం చనిపోలేదు. ఒకవేళ క్రీస్తు వారి కోసం చనిపోయి ఉంటే, ఒకవేళ క్రీస్తు వాళ్ళ కోసం రక్తం చిందించుంటే డెఫినెట్లీ దే విల్ బి సేవ్. వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రికలో చెప్తాడు, ఎవరినైతే తాను ముందుగా చూశాడో, ఎవరినైతే తాను ముందుగా ఎరిగి ఉన్నాడో వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వాళ్ళు ఏం చేశాడు తెలుసా? పిలిచాడు. పిలిచిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా? ఆయన మహిమపరిచాడు అనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అది గోల్డెన్ చైన్ అంటారు, దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు. ఒకవేళ మనం మన రక్షణ కోల్పోగలుగుతామంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు శక్తిమంతుడు కాదు. మన జీవితం గురించి కాదు మనం ఆలోచించాల్సింది, దేవుడు శక్తిమంతుడు కాదు. ఎందుకంటే దేవుడు నీకు నిత్య జీవితాన్ని ఇస్తానండి. నిత్య జీవితం అంటే ఏంటి? నిత్యం ఉండేది, అది కొన్ని రోజుల నుంచి కోల్పోయేది కాదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజల కొరకు ఆయన చనిపోయాడు. దట్స్ ఇట్. దీని గురించి లేఖన ఆధారాలు ఏంటో మనం చూద్దాం. ఆల్రెడీ మనం కొన్ని చూసాం, ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. మొదటిది యోహాను సువార్త 10వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ గొర్రెలు విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నది. నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. నా గొర్రెలను ఎవరిని అన్నాడు? ఆయన ఎందుకు విశ్వసించబోయేవారిని, ఎవరైతే ఆయన రక్షించుకోబోతున్నాడో వారిని. ఒకవేళ దేవుడు అందరినీ రక్షిస్తాడంటే, లేకపోతే దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడంటే, ఈరోజు అవిశ్వాసులు ఎందుకున్నారు? యేసుక్రీస్తుని నమ్మకుండా చాలామంది ఎందుకు చచ్చిపోతూ ఉంటున్నారు? ఎందుకంటే దేవుడు వారిని ఎన్నుకోలేదు కాబట్టి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం విని నేను ఎన్నుకున్న వారు ఉన్నారు, వారు నా మాట వింటారు, వారి కోసం నేను ప్రాణం పెట్టబోతున్నానని చెప్పేసి చెప్పాడు. సో ఇక్కడ స్పష్టంగా మనకు కనపడేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టలేదు. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నేను గొర్రెల మంచి కాపర్ని, నేను మరలా నా ప్రాణం తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 34 వచనం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. ఇక్కడ గొర్రెలు మేకలు ఎవరికి సూచిస్తున్నాయి అంటే, దేవుని బిడ్డలారా, గొర్రెలు విశ్వాసులకి, మేకలు అవిశ్వాసుల గురించి సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుంచి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం
మీద ఆసీనుడైండును అన్నాడు. ఇక్కడ 2 గ్రూపుల్ని యేసుక్రీస్తు వారు వేరు చేస్తా అంటున్నారు. ఒకటి విశ్వాసులు, రెండోది అవిశ్వాసులు. విశ్వాసం చూసి ఏమన్నాడు తెలుసా? మీకోసం లోకం పుట్టినది మొదలుకొని మీకోసం నేను దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేశాను, అది మీరు స్వతంత్రించుకునే సమయం వచ్చింది, మీరు రండి అని చెప్పేసి ఇక్కడ విశ్వాసుల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఇంకో గ్రూప్ ఏంటంటే అవిశ్వాసులు. వాళ్ళు ఏమైపోతూ ఉంటున్నారు? దేవుని చేత శిక్షను పొందుకోబోతూ ఉంటున్నారు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళు నరకానికి వెళ్ళబోతూ ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు. ఇక్కడ రక్తం చిందించింది ఎవరి కోసం అంటే సంఘం కోసం. రక్తం చిందించింది ఎవరి కోసం అంటే విశ్వాసుల కోసం. రక్తం చిందించింది ఎవరి కోసం అంటే ఎవరినైతే తాను ఎన్నుకున్నాడో వారి కోసం. మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అన్నాడు. ఇక్కడ స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే అందరి కోసం అని చెప్పలేదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇక్కడ తన ప్రజలు అన్నాడు. ఎవరినైతే తాను ఎన్నుకున్నాడో వారి కోసము, వారి పాపాల నుంచి ఆయన విడిపించబోతా ఉంటున్నాడని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. ఇంకా మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను అన్నాడు. ఇక్కడ స్పష్టంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, అనేకులకు ప్రతిగా అన్నాడు. అంటే ఏంటి? మెనీ, నాట్ ఆల్. అందరి కోసం కాదు, ఆయన ఎన్నుకున్న వారి కోసం ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టబోతా ఉన్నాడు అనే సత్యం మనం ఇక్కడ చూడగలం. మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఏంటనంటే దేవుడు అందరి నిమిత్తం చనిపోయాడు కదా అనే వచనాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు మనందరినీ రక్షించబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మరి ఆ వచనాలను ఎలా మనం అర్థం చేసుకోవాలి, దాని యొక్క అర్థం ఏంటి అని మీరు అడగొచ్చు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని కాంటెక్స్ట్లో చదవడం నేర్చుకోవాలి, ఆ సందర్భంలోని చదవడం నేర్చుకోవాలి. నేనేం చెప్తా ఉంటున్నానంటే, మనము ఫర్ సపోజ్ యోహాను సువార్త 3:16 చదివామనుకోండి, ఆ 16వ అధ్యాయంలోని మూడో అధ్యాయంలోని మొదటి నుంచి ఉన్న వచనాలు, ఈ 16వ వచనానికి పైన ఏముంది, కింద ఏముంది, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క సందర్భం ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు లోకంని ఎంతో ప్రేమించను అన్నాడు. కొంతమంది ఏమనుకుంటారు, ఈ లోకం అంటే అందరూ అనుకుంటారు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనేది విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అన్నాడు. ఇక్కడ మనకి 2 గ్రూపులు కనపడతా ఉన్నాయి. దేవుడు అందరినీ ప్రేమించాడని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారంటే నశింపక నిత్యజీవం పొందుతారు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో వాళ్ళు ఏమైపోతారు? మరి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ లోకం అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే దేవుని బిడ్డారా, వేరు వేరు ప్రజలు, వేరు వేరు దేశం నుంచి, వేరు వేరు జాతుల నుంచి, వేరు వేరు కులాల నుంచి, వేరు వేరు రంగుల నుంచి వచ్చిన ప్రజల యొక్క సమూహాన్ని గురించి కలెక్టివ్గా దేవుడు లోకం అనే పదాన్ని వాడాడు. ఇక్కడ లోకం అనే పదము యోహాను వేరువేరుగా వాడాడు. మీరు పత్రికల్లో చూసినట్లయితే అక్కడ ఏం చెప్తారు తెలుసా? లోకమును ప్రేమించకడు అన్నాడు. అంటే ఏంటి? లోకం అక్కడంటే ఏంటి? విశ్వాసులా లేకపోతే ప్రజలా? అక్కడ లోకము ప్రజల గురించి సూచించట్లేదు, పాపాన్ని గురించి సూచిస్తూ ఉంది అక్కడ. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వచనం పూర్తిగా ఏం చెప్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తా ఉందంటే, మరి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కుమారుని యందు వారు నిత్యజీవం పొందుతారు నశింపక. మరి విశ్వసించిన వాళ్ళు ఏమవుతారు? నశించిపోతారు. సో దేవుడు ఒకవేళ అందరినీ ప్రేమిస్తే కొంతమంది ఎందుకు నశిస్తున్నారు, కొంతమంది ఎందుకు నిత్యజీవానికి వస్తూ ఉంటున్నారు? కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరి కోసమైతే ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో వారి కోసమే ఆయన చనిపోయాడు, వారిని ఆయన రక్షిస్తాడు. ఇంకా లోకమంతా అంటే ఇక్కడ అందరూ అని కాదు, అన్ని ప్రాంతాల వారు, జాతుల వారు, అన్ని దేశాల వారు, ఆయన ఎన్నుకున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చూద్దాం. 7-9 వచనాల వరకు. నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుంచి బయలుదేరి వచ్చి తిని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను తండ్రి నువ్వు నాకు ఎవరినైతే అనుగ్రహించావో వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను, కానీ లోకం కోసం ప్రార్థన చేయట్లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి ఇక్కడ లోకం అంటే ఏంటి? అందరా?
లోకం అంటే మళ్ళీ ఇక్కడ యోహాను ఏ విధంగా వాడాడు అంటే కనుక ఆయన ఎన్నుకొనబడని ప్రజలు, ఎన్నుకున్న వారి గురించి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నుకొనబడని ప్రజలు లోకంలో ఉన్నవారు వారి గురించి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయట్లేదు. సో ఒకే యోహాను ఒకే పత్రికలోని లోకం అనే మాటను 2 విధాలుగా వాడాడు. 3వ అధ్యాయంలోనూ లోకం ఎంతో ప్రేమించనున్నాడు. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి లోకం గురించి నేను ప్రార్థన చేయట్లేదని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ లోకము దేనికి సూచిస్తూ ఉంది, లేకపోతే దేని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, దేనికి అడ్రస్ చేస్తూ ఉందంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నుకునే ప్రజలు ఇక్కడ. సో అందుకని ఏమన్నాడంటే, నీవు ఎన్నుకున్న, నీవు నాకు ఇచ్చిన బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, వారిని నీవు సత్యములో ప్రతిష్ఠ చేయము అని చెప్పేసి, వారిని కాపాడము, వారికి శోధనలు వచ్చినప్పుడు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫేమస్ వచనము, అందరికీ తెలిసిన వచనం, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్ఛయించుచున్నాడు అన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మనుషులందరూ రక్షించబడాలనుకుంటున్నారు. ఒకవేళ అదే అయితే మనము మొదటి వచనం నుంచి చదువుదాం ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు, ముఖ్యంగా మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఒకవేళ అందరూ రక్షించబడితే దేవుడు ఎందుకు అధికారుల కోసం ప్రార్థన చేయమంటాడు? దేవుడు ఎందుకు మరి రాజుల కొరకు మనము మంచిగా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే ఎందుకోసం ప్రార్థన చేయమంటాడు? ఒకవేళ అందరూ రక్షించబడితే, అందరినీ దేవుడు అందరి కోసం చనిపోయి ఉంటే, అందరినీ దేవుడు రక్షిస్తూ ఉంటుంటే అందరూ మరి దేవుని ప్రేమించాలి కదా. మనము అందరినీ ప్రేమిస్తూ ఉంటే, అందరూ రక్షించబడితే మనము నెమ్మది కలిగిన జీవితం కలిగి ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అందరి కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే మీకు నెమ్మది కలగాలి, సుఖము కలగాలి, తర్వాత మీరు మంచిగా బ్రతుకు నిమిత్తం అని చెప్పేసాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు, వారు అవిశ్వాసుల మధ్య జీవిస్తారు, వారు వీళ్ళని ఇబ్బంది పెట్టవచ్చేమో, ఇబ్బంది పెడతారు తప్పక అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు అందరి నిమిత్తం ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయమని చెప్పేసి ఏమంటే తెలుసా, ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చి, అంటే ఈ యొక్క రాజులలోని, ఈ యొక్క మరి అధికారుల్లోని, ఈ యొక్క సాధారణమైన మనుషులందరిలోని దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళు రక్షించబడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు, ఇక్కడ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారిని అందరి దేవుడు రక్షిస్తాడు. మనకి స్పష్టంగా 1వ వచనంలో కనబడతా ఉంది. ఎందుకంటే అవిశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు క్రైస్తవుల్ని మరి హింసిస్తారు, హింసించినప్పుడు వాళ్ళకి శాంతి లేకుండా నెమ్మది లేకుండా జీవిస్తారు, అందరిమిత్తం వాళ్ళ కోసం ప్రార్థన చేయని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒకవేళ అందరూ రక్షించబడతారు అంటే కనుక దేవుడు ఎందుకు వారి నిమిత్తం ప్రార్థన చేయమంటాడు? ఇంకొక వచనం, అందరికీ తెలిసిన వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే దేవుడు అందరి నిమిత్తము ఆయన బలి అయిపోయాడని చెప్పేసి అంటారు, సర్వలోకం అని రాయబడింది కాబట్టి. కానీ ముందున వచనాలు చదవండి ఒకసారి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల దీనివల్లనే మనము ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం అన్నాడు. ఇక్కడేంటి? ఒక వ్యక్తి క్రైస్తవుడు అంటే ఆ వ్యక్తి క్రైస్తవుడని ఎలా రుజువుపరచవచ్చు అంటే, ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, దాని తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారానే ఒకడు అబద్ధికుడిగా ఉండడు. దాని తర్వాతనే దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, ఆయన వాక్యం ఎవడు గైకొనుడో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నా అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఇక్కడ మొదటిగా సర్వలోకం కోసము ఆయన ప్రాయశ్చిత్తమైందన్నాడు. ముందుకు వెళ్ళినట్లయితే నిజమైన విశ్వాసి ఎవరు, రక్షించబడిన విశ్వాసి ఎవరు, ఆయన జీవితంలో ఉండే గుర్తులేంటని తెలియజేస్తున్నాడు. ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, రక్షించబడిన వారు ఉంటారు, అవిశ్వాసులు కూడా ఉంటారు, రక్షించబడిన వారు కూడా ఉంటారు. ఒకవేళ అందరి కోసం దేవుడు చనిపోయి ఉంటే, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టుంటే, అందరిని ఆయన రక్షిస్తూ ఉంటుంటే, మరలా ఎందుకు ఈ క్రైటీరియాస్ని దేవుడు ఇస్తాడు? రక్షించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పేసి.
రక్షించబడిన వ్యక్తి దేవుని ప్రేమిస్తాడు, రక్షించబడిన వ్యక్తి దేవుని ఆజ్ఞలు అనుసరిస్తాడు, రక్షించబడిన వ్యక్తి ఇతరులను ప్రేమిస్తాడని చెప్పేసి ఎందుకు చెప్తాడు? ఎందుకనంటే అవిశ్వాసులు ఉన్నారు కాబట్టి, రక్షించబడిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డల సర్వలోకమును అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన వేరు వేరు జాతులలో ఉన్న ప్రజలను, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, వేరు వేరు దేశాల్లో ఉన్న ప్రజలను ఆయన రక్షించాడు. అది ఎలా అంటే సిలువ ద్వారా, క్రీస్తు సిలువలో చేసిన త్యాగం ద్వారా. ఇదే అధ్యాయంలోని మరలా లోకం గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏమని? లోకము ఉన్నదంతియు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇక్కడ లోకం అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రజల గురించి మాట్లాడలేదు, పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. లోకం ఎలా నడుస్తుంది, పాపంలో ఉన్న ప్రజలు ఎలా నడుస్తారని దాని గురించి మాట్లాడుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎవరి కోసమై, ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో వారి కోసమైనా మరణించాడు. వారు ఎవరు అనేది మనకు తెలియదు, ఎవరు దేవుడు ఎన్నుకున్నాడనే విషయం మనకు తెలియదు. కానీ మన సువార్త ప్రకటించినప్పుడు ఒకవేళ వారు నిజంగా దేవుని చేత ఎన్నుకోబడితే వాడు సువార్తను నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే మారు మనసు, పాపక్షమాపణ పొందుతారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని బిడ్డారా? మొదటిది, దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి మనము ఆనందించాలి, సంతోషించాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు, ఎంతోమంది శ్రేష్ఠులు, ఎంతోమంది గనులు ఉన్నారు. అయినప్పటికీ అల్పులము, దేవుణ్ణి వెతకని వారము, దేవునికి దూరమై పాపంలో చచ్చిపోయిన మన కోసం ఆయన సెలవులో చనిపోయాడు. దీన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. రెండవది ఏంటంటే, మనము తెలుసుకున్న దేవుణ్ణి ఇతరులకు తెలియచేయాలి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో మనకు తెలియదు, కానీ మనం సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క వెలుగు అనేది ఇతరులకు ప్రకటించబడినప్పుడు వారు వెలిగించబడతారు, దేవుడు వారిని రక్షిస్తాడు. ఒకవేళ దేవుడు వారిని ఎన్నుకుంటే, దేవుడు నీ కోసం, నా కోసం చనిపోయాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞత కలిగి ఆయన కొరకు, ఆయనతో మనం జీవించబోతూ ఉన్నాం. దేవుడు మనందరినీ బలపరచును గాక.